చింత చిగురు పప్పును ఎక్కువగా సమ్మర్లోనే చేసుకుంటారు. ఎందుకంటే సమ్మర్లోనే చింత చిగురు దొరుకుతుంది కాబట్టి. దీని ప్రాసెస్ చూద్దాం. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని హాఫ్ కప్పు కందిపప్పును తీసుకొని శుభ్రం చేసుకోవాలి. చింత చిగురును కూడా శుభ్రం చేసుకొని వేసుకోవాలి. పసుపు, సాల్ట్, ఇలా మిక్సీ జార్ తీసుకొని 5, 6 ఎండుమిర్చిని, వెల్లుల్లి, ఒక చిన్న ఆనియన్ వేసుకొని ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని వేసుకొని కొద్దిగా వాటరు, కొద్దిగా ఆయిల్ వేసి ఒక 5-6 విజిల్స్ పెట్టుకోవాలి. ఈ ప్రెషర్ అంతా పోయాక దీన్ని మెదుపుకొని దీనికి పోపు పెట్టుకోవాలి. దీనికి పోపే చాలా మంచిది. ఇంకా మీకు కావాలంటే ఇందులో పచ్చి మామిడికాయ అయినా లేకపోతే వంకాయ అయినా పెట్టుకోవచ్చు. పోపు చూద్దాం. ముందుగా ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, పచ్చనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు, వెల్లుల్లి, ఆనియన్స్, ఎండుమిర్చిని వేసుకొని పోపు పెట్టుకోవాలి. బాగా టేస్టీగా ఉంటుంది. రొట్టెలోకి, చపాతీలోకి, అన్నంలోకి చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మీరు ఈ పప్పుని ఎలా చేస్తారో నాకు కామెంట్లో చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.